హాయ్ టు ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ లేవగానే నేనైతే ఒక వీడియో అయితే అప్లోడ్ చేసే దానికి కాపీ రైట్ అని పడ్డది. ఎందుకు పడ్డదో నాకైతే అస్సలు అర్థం కాలే. ఎందుకంటే కొంతమంది పీపుల్స్కి అయితే అది యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే వీడియో తీయడం జరిగింది. మనకు స్మార్ట్ టీవీలు వచ్చిన తర్వాత మనం వాడిన ఫస్ట్లో కలర్ టీవీస్ కానీ డబ్బా టీవీలు మనం పక్కన పడేసినాము. అదెందుకు పక్కన పడేసుడు, ఆ దాంట్లో కూడా ప్రతిదీ వస్తుంది అని చెప్పేసి మేము ఆల్రెడీ యూజ్ చేస్తున్నాము. అది నేను షాక్ అయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో అది యూట్యూబ్ రావడం ఏంది, ఈ డబ్బా టీవీలో రావడం ఏంది అని చెప్పేసి ఆశ్చర్యపోయి నేనైతే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, మస్తు ఉంది, భలే ఉంది అని చెప్పేసి నేనైతే వీడియో తీసిన. స్మార్ట్ టీవీస్ లేనోళ్ళు ఇట్లా కూడా యూజ్ చేసుకుంటారు కదా. ప్రతి ఇంటికి అయితే కొంతమంది ఇప్పుడు ఉన్న జనరేషన్లో సీసీటీవీస్ పెట్టుకోవడానికి వైఫై అయితే ఖచ్చితంగా వాడుతున్నారు. అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది అని చెప్పేసి రిమోట్ అండ్ వైఫై ఉంటే చాలు. మనకి ఏమంటారు, టీవీ అయితే డబ్బా టీవీ కూడా మన దాంట్లో సేమ్ స్మార్ట్ టీవీ ఎట్లా యూజ్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అది యూజ్ చేయొచ్చు అని చెప్పేసి కొంతమందికి యూజ్ అవుతుంది ఈ వీడియో అని చెప్పేసి నేను వీడియో తీస్తే దానికి కాపీ రైట్ అని వేసిర్రు. ఎందుకు వేసిర్రు నాకైతే ఇప్పటికైతే అర్థమవుతలే. అట్లా అని చెప్పేసి నేను 2 సార్లు అప్లోడ్ చేసిన, ఒకసారి కాదు 2 సార్లు అప్లోడ్ చేసిన వీడియో. అయినా కూడా సేమ్ అట్లనే పడ్డది. ఎందుకులే అని చెప్పేసి డిలీట్ చేసేసిన. అది ఎందుకు పడ్డదో నాకైతే అర్థం కాలే. మీకేమన్నా అర్థమైతే కింద కామెంట్ చేయండి. మీ దగ్గర ఉన్న స్మార్ట్ టీవీ పాడైపోయినా డబ్బా టీవీ ఉందనుకో, అదైతే మంచిగా సేమ్ స్మార్ట్ టీవీ లాగానే యూజ్ అవుతుంది. అదైతే మంచిగా యూజ్ చేసుకోండి. ఓకే.